మీ ఫోన్ మిమ్మల్ని చీట్ చేస్తుందని తెలుసా? మీరు 20,000 పెట్టి ఒక ఫోన్ తీసుకుంటే, దాంట్లో 12,000కి సంబంధించిన స్పెక్స్ ఉన్నాయని చాలా మందికి తెలవదు. అది తెలియకుండా చాలా మంది ఫోన్ తీసుకుంటున్నారు. ఏవేవో ఫోన్స్ అని ఎవరో చెప్పారని ఏవో ఫోన్ తీసుకుంటున్నారు. ఈరోజు మీకు కొత్త ఫోన్ తీసుకోవాలనిపిస్తున్నా, లేక తీసుకుందామని ఒక ప్లాన్‌లో ఉన్నా, ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే దీంట్లో నేను మనం ఫోన్ తీసుకునే ముందు ఏమేం చెక్ జేయాలి అని జెప్పేసి ఒక 6 పాయింట్స్ చెప్పిన. ఆ 6 పాయింట్స్ కన్ఫర్మ్ చూసిన తర్వాతనే ఫోన్ తీసుకోండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్. ప్రాసెసర్ ఎట్లా అంటే ఒక హార్ట్ లాగా. మనకు హార్ట్ ఎట్లనో మొబైల్స్‌కి ప్రాసెసర్ అట్లా. మనం ఏదైనా ఫోన్ తీసుకుందాం అనుకుంటే కన్ఫర్మ్‌గా ప్రాసెసర్ అయితే చెక్ జేయాలి. ప్రాసెసర్ చెక్ జేసిన తర్వాత ఫోన్ తీసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ప్రాసెసర్ చెక్ జేస్తారు. కానీ మిగతా స్పెసిఫికేషన్స్ ఏం చూడరిగ. చూడకుండా డైరెక్ట్ ప్రాసెసర్ ఓకే. బాగుంది తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటారు. అట్లా గాదు. ప్రాసెసర్ ఏస్తది. వేరే స్పెసిఫికేషన్స్ ఎట్లా అంటే బ్యాటరీ గానీ లైక్ కెమెరా గానీ మనకు మంచి క్వాలిటీ, మంచి పిక్స్ రావాలంటే కెమెరా అట్లా వేరే స్పెసిఫికేషన్ చేసే పని అది జేస్తది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు పెయింటింగ్ ఏసేవాళ్ళున్నారు. పెయింటింగ్ ఏసేవాళ్ళున్నారు. బిల్డింగ్ కట్టేవాళ్ళున్నారు. పెయింటింగ్ ఏసేటోళ్ళని తీసుకొచ్చి నువ్వు బిల్డింగ్ కట్టు అంటే వాళ్ళు కడతారా? కట్టరు. సేమ్ ఇది గూడా అంతే. మనం ప్రాసెసర్ చూసుకోవాలి. మనం మళ్ళా వేరే స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్‌గా చూసుకోవాలి. ప్రాసెసర్ చెక్ చేసేటప్పుడు మినిమమ్ స్నాప్‌డ్రాగన్‌లో అయితే 6 జెన్ 1 ఆర్ అబోవ్ అయితే ఏం గాదు. డైమెన్సిటీలో అయితేనేమో 7020 ప్రాసెసర్ కంటే ఎక్కువ హై ఉన్నది తీసుకోవాలి. అంతేగాని స్నాప్‌డ్రాగన్ 4 సీరీస్ లేకుంటే హీలియో G85 ఈ ఓల్డ్ చిప్‌సెట్స్ ఇవి తీసుకోవద్దు. ఎందుకు అనంటే ఇవి ఫస్ట్ కొంచెం కొన్ని రోజులు బాగానే ఉంటాయి. కానీ చాలా లాగ్స్ ఉంటాయి. తర్వాత మీరు ఫోన్ యూజ్ చేసిన కొద్దీ మీరొక 6 మంత్స్, 1 ఇయర్ కాంగానే ఫోన్ అనేది ఘోరంగా లాగ్ అయిపోతది. మీకు యాప్స్ కూడా తొందరగా లోడ్ అవ్వవు. మనకి స్నాప్‌డ్రాగన్ 6 సీరీస్ ఎబోవ్ అవైతేనేమో ఫాస్ట్ లోడ్ చేస్తాయి. అంతేగాని మనం ఓల్డ్ చిప్‌సెట్‌కైతే ఎళ్ళొద్దు. సెకండ్ వచ్చేసి డిస్‌ప్లే క్వాలిటీ. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన. అందరూ ఏం చేస్తారంటే, అమ్మ ఇది 6.67 ఇంచ్ ఉంది, పెద్దగుంది. ఇది తీసుకుందాం ఇగ, అమ్మ మంచిగుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ అట్లా కాదు. దాని డిస్‌ప్లేలో క్వాలిటీస్ ఉంటాయి. ఎట్లా అంటే అమోలెడ్ డిస్‌ప్లే, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇట్లా ఉంటాయి. అట్లా తీసుకోవాలి. అమోలెడ్ డిస్‌ప్లేస్ ఉన్నయి తీసుకోవాలి. ఎందుకు అనంటే అమోలెడ్ డిస్‌ప్లేలో మనకు పిక్చర్ క్వాలిటీ గాని, వీడియో క్వాలిటీ గాని మంచిగా అనిపిస్తాయి. మనము ఏమైనా సినిమాలు చూసినప్పుడు మనకొక వేరే ఎక్స్‌పీరియన్స్ ఇస్తదవి. ఈ టీఎఫ్‌టీ లేకుంటే ఐపీఎస్, ఎల్‌సీడీ డిస్‌ప్లేస్ ఎట్లా అంటే మనకు కలర్స్ అనేవి కొంచెం డల్‌గా అనిపిస్తాయి. మనం యాస్ కంపేర్ టు అమోలెడ్ డిస్‌ప్లేస్ ఇవి కొంచెం కలర్స్ అనేవి డల్‌గా ఉంటాయి. అమోలెడ్ గాని, సూపర్ అమోలెడ్ గాని ఆ డిస్‌ప్లేస్‌లో మనకు కలర్స్ అనేవి బ్రైట్‌గా అనిపిస్తాయి. మళ్ళీ దీంతో పాటు ఫోన్‌లో మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ కంటే ఎక్కువున్న ఫోన్‌తో తీసుకోవాలి. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కంటే తక్కువున్నది తీసుకున్నామనుకో, మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు మనకిట్లా స్మూత్ స్క్రోలింగ్, స్మూత్‌గా మనకు స్క్రోల్ అంటే అనిపియది. 60 హెర్ట్జ్ అటువంటివి. 90 హెర్ట్జ్, 120 హెర్ట్జ్ అయితే మీకు ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎట్లా అంటే ఒక్కసారి నువ్వు పైనకి స్క్రోల్ అన్నావంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి పైనకు. అటువంటివి తీసుకోవాలి. మనకు ఈ 60 హెర్ట్జ్ లేకుంటే 30 హెర్ట్జ్ ఇటువంటివి మనకు చాలా ఎట్లా అంటే మనకు ఇరిటేషన్ కల్పిస్తాయి అవి. థర్డ్ వచ్చేసి బ్యాటరీ ప్లస్ ఛార్జింగ్ స్పీడ్. బ్యాటరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు గాని, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గాని, మనకు ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే చాలా ఇరిటేషన్ వస్తది. అట్లా అని చెప్పేసి మనం పవర్ బ్యాంక్ క్యారీ చేయాలని కూడా ఎవరికుండదు. అందుకే మనము ఫోన్ తీసుకునేటప్పుడు మినిమమ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్స్‌కే మనం ప్రిఫర్ చేయాలి. ఛార్జింగ్ స్పీడ్ కూడా 33 వాట్ కంటే అబోవ్‌నే తీసుకోవాలి. ఇలా 10 వాట్, 18 వాట్ తీసుకుంటే అవి మన ఫోన్ ఫుల్ చార్జ్ చేయనీకి మినిమమ్ గంట నుంచెల్లి గంటన్నర పడతాయవి. అదే మనకు 33 వాట్ ఆర్ అబోవ్ చార్జర్స్ అయితేనేమో 1 అవర్ బిలోనే మనకు ఫుల్ చార్జ్ చేస్తాయి. లైక్ 30 మినిట్స్‌లో, 40 మినిట్స్‌లో ఫుల్ చార్జ్ అయిపోతాయి. అవెట్లా అంటే మనం ఎక్కడన్నా ఆగి ఒక 10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా 50% చార్జ్ వస్తది. అందుకే మనం బ్యాటరీ 5000 ఎంఏహెచ్ కంటే ఎక్కువున్నది చూసుకోవాలి. చార్జర్ కూడా 33 వాట్ కంటే హైయర్ ఉన్నది తీసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి కెమెరా. చాలా మంది ఏం చేస్తారంటే దీంట్లో 108 ఎంపీ కెమెరా ఉంది నేను తీసుకుంటా. దీంట్లో 200 ఎంపీ ఉంది ఇది తీసుకుంటా అని చెప్పేసి అట్లా తీసుకుంటారు. అసలు అట్లా కాదు. మనకు కొన్ని సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ వల్లనే మనకు ఫోటో అనేది మంచిగొస్తాయి. బ్రైట్ గాని లేక క్లారిటీతోనొస్తాయి. ఎట్లా అంటే మనకు వన్ ప్లస్ మొబైల్స్‌లో హజిల్ బీట్ కెమెరాస్ ఉంటాయి. వివోలో మనకు జీస్ సెన్సార్ సంబంధించిన కెమెరాస్ ఉంటాయి. కొన్నిట్లో సోనీ ఐఎంఎక్స్ సెన్సార్స్ ఉంటాయి. అట్లా మనం సెన్సార్ చూసి తీసుకోవాలి. అంతేగాని 108 ఎంపీ, 200 ఎంపీ అయితే మంచిగొస్తాయని చెప్పి తీసుకోవద్దు. మళ్ళీ మనకు 4 కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో 3 కెమెరాస్ ఉన్నాయి. దీంట్లో వైడ్ ప్లస్ డెప్త్ ఉంది అని చెప్పేసి తీసుకుంటారు. అట్లా కాదు.
ఈ వైడ్ ప్లేస్ డెప్త్ అనేది మనం యూజ్ అయ్యాం అసలు అది. అట్లా చూసి మాత్రం ఫోన్స్ అయితే తీసుకోవద్దు. ఫిఫ్త్ వచ్చేసి స్టోరేజ్ టైప్. చాలా మంది ఏం చేస్తారంటే అసలు దీన్ని స్కిప్ చేస్తారు. ఎందుకని ఇదే మేజర్ రోల్ ప్లే చేస్తది. మీరిప్పుడు ఫోను యాప్స్ ఫాస్ట్‌గా లోడ్ అవ్వాలన్నా, ఫాస్ట్ ఓపెన్ అవ్వాలన్నా, ఫోన్ ఫాస్ట్ ఉండాలన్నా గూడా ఇది గూడా ఒక కారణం అయితది. ఎట్లా అంటే దీంట్లో యూఎఫ్ఎస్ 2.2 ఆర్ హైయర్ ఉంటేనే మనకు యాప్స్ అనేవి ఫాస్ట్ లోడ్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ పనిచేస్తది. అంతేగాని ఈఎంఎంసీ అని ఉంటది. అవి తీసుకోవద్దు. ఇవెట్లా అంటే మల్టీ టాస్కింగ్ పనిచేయది. మనకి లాగ్స్ ఉంటాయి. మనకి యాప్స్ అనేవి ఫాస్ట్ లోడ్ అవ్వవు, ఓపెన్ కావు అట్లా అటు. మనము స్టోరేజ్ టైప్ కూడా చూసుకోవాలి. స్టోరేజ్ టైప్ మనకు యూఎఫ్ఎస్ 2.2 అంతకంటే ఎక్కువనే తీసుకోవాలి. లాస్ట్ స్పెసిఫికేషన్ వచ్చి సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్ కూడా చూసుకోవాలి. ఏ ఆండ్రాయిడ్ వర్షన్ నడుస్తుంది, ఏం యూఐ ఉంది. యూఐ కూడా స్మూత్ అండ్ క్లీన్‌గా ఉండాలి. ఎట్లా అంటే కొన్ని యూఎస్‌లో ఎట్లా అంటే బ్లాట్‌వేర్ ఎక్కువుంటది. ఆ బ్లాట్‌వేర్ వల్ల ఏమైతదంటే మనకు ఫోన్ అనేది లాగ్ అవుతది. మనకి ఇరిటేషన్ వస్తది ఫుల్లు. అట్లా మనకు టూ మచ్ యాడ్స్ ఉంటాయి కొన్నిట్లలో. అటువంటివి కూడా తీసుకోవద్దు. క్లీన్ యూఐ ఉన్నది తీసుకోవాలి. క్లీన్ యూఐ ఉంటే ఎట్లా అంటే మనకు స్మూత్‌గా ఉంటది. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఫోన్ యూజ్ చేసినా కూడా మనకి ఇరిటేషన్ రాదు. అటువంటి ఉన్నయి తీసుకోవాలి. సాఫ్ట్‌వేర్ కూడా చూడాలి. చూసే తీసుకోవాలి. రెగ్యులర్‌గా అప్‌డేట్ వచ్చే సాఫ్ట్‌వేర్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 స్పెసిఫికేషన్ మీరు చూసి తీసుకుంటే మీ ఫోన్ అనేది చాలా రోజులు వాడుకోవచ్చు. ఇది రియల్‌మీ 6 నేను 2020లో తీసుకున్నా. సేమ్ స్పెసిఫికేషన్స్ చూసుకొని తీసుకున్నా. ఇప్పుడు ఇప్పుడు కూడా నేను వాడుతా ఇదే ఫోను. ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇంకా వర్కింగ్ కండిషన్‌లో ఉంది. ఇట్లా మీరు స్పెసిఫికేషన్ చూసే తీసుకోండి. అంతేగాని వాళ్ళు అది తీసుకుంటుర్రు, వాళ్ళు ఆఫర్స్‌లో తీసుకుంటుర్రు, వీళ్ళు ఇవి తీసుకుర్రు అని చెప్పి తీసుకోవద్దు. ఇట్లా అన్నీ చెక్ చేసే తీసుకోండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.